వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బత్తుల సిద్ధేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ బీసీలకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో? ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు కదా, దానికోసమే పోరాటం నడుస్తున్నది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది కేంద్రంలో అయితే 9th షెడ్యూల్లో పెడితేనే అది ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. లేదు వాళ్ళు జీవో లేదా ఆర్డినెన్స్ కూడా అది కేంద్రానికే పోయింది. ఇక్కడ గవర్నర్ పెడితే అది కేంద్రానికి పోయింది. కాబట్టి ఇప్పుడు రెండూ ఢిల్లీలోనే ఉన్నాయి. ముందు పెట్టిన బిల్లులు ఢిల్లీలోనే ఉన్నాయి, తర్వాత పంపించిన ఆర్డినెన్స్ కూడా ఢిల్లీలోనే ఉంది. అందుకని ఇంకా కాంగ్రెస్ ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తుంది. అసలు చాలా కాలం టైం వేస్ట్ చేసి ఇవాళ చివరి దశలో హైకోర్టు ఆ తీర్పు ఉన్నది అనే ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంది. సరే, దానివల్ల మేము దేశవ్యాప్తంగా కూడా బీసీ అంశం ప్రచారం అవుతుంది, సంతోషం. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏమో దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలంటది, బీజేపీ ఏమో కుంటి సాకులు చెప్తూ దాంట్లో ముస్లింలకే 10% ఉంది అని కుంటి సాకులు చెప్తూ బీజేపీ ఏం చేస్తుందంటే మేము అది పెట్టము అని చెప్తుంది. ముస్లింలు తీసేసి మళ్ళీ పంపించండి అంటుంది. అంటే ఎవరికి కూడా బీజేపీ కాంగ్రెసు అసలు ఏ పార్టీ కూడా అగ్రకులాల నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండదు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. వామపక్షాలు కూడా బీసీలకు సపోర్టే చేస్తున్నామని చెప్పింది. ప్రధాన ప్రతిపక్షమైన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల వైపు మేము ఓకే అని చెప్పేశారు. మళ్ళీ ఇక్కడ రకరకాల పార్టీలు కూడా ఉన్నాయి. బీజేపీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీల వైపే అని చెప్తున్నారు. మరి ఇంత చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఈరోజు దీక్ష చేయవలసిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట కూడా చెప్పిండు, బీసీలకు నేను పెద్ద అన్నాను కాబట్టి బీసీల ఎంటుండి నడిపిస్తా, ముందుండి నేనే నడుస్తాన్నాడు. సో మరి అలాంటప్పుడు ఇలా ఎవరైతే మద్దతు చేస్తున్నారో వీళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఢిల్లీలో చేసే దీక్షకు మద్దతు కోరచ్చు కదా, మరి ఎందుకు కోరలేకపోతున్నాడు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆయనకు ఒక్కడికి క్రెడిబిలిటీ కావాలి. ఇప్పుడు సరే, గతంలోనైతేనేమో కమ్యూనిస్టు పార్టీలు లేదా అఖిల పక్షాలు మిగతా ఏవి కూడా అవి మద్దతు ఇవ్వలేదు. సరే, రాను వాళ్ళు కూడా ఇవాళ మద్దతు ఇస్తున్నారు. నిన్న సిపిఎం వాళ్ళు కూడా ధర్నా చేసిండ్రు. కాబట్టి అందరూ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. లేదు, నేను గతంలో బిల్లులు పెట్టి ఢిల్లీకి పంపినప్పుడు ఏప్రిల్ 2 తారీఖు వాళ్ళు ధర్నా పెట్టుకున్నారు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి నేను ఢిల్లీలో ఆమరణ దీక్ష పెట్టుకున్నాను. 1 నుంచి ఏప్రిల్ 22 వరకు నేను ఆమరణ దీక్ష పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 తారీఖు పార్లమెంట్ సమావేశాలు ఉందని చెప్పేసి 4 తారీఖు వరకు నన్ను నిరాహార దీక్ష చేయనిచ్చారు. ఏది తెలంగాణ భవన్లో. 4 తారీఖు తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పేసి. మరి మీరు చెయ్యాల్సిన పని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని, నేను నిరాహార దీక్ష చేస్తుంటే నాకు మద్దతుకు వచ్చి ఎందుకు కూర్చోలేదు? యాక్చువల్గా నువ్వు చేయాలి, రేవంత్ రెడ్డి మీరు చేయాలి, చిత్తశుద్ధి ఉంటుంది దీని మీద. అందుకని సరే, మీరు ఎట్లాగూ రెడ్డి కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉండదు, మీరు చేయాలని అనిపించదు కాబట్టి మేము చేసినాము. చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు. పైగా ఇవాళ మీరు ఢిల్లీలో దీక్ష పెట్టినరు. మరి అప్పుడు మేము 22 రోజులు దీక్ష చేసింది నీకైతే తెలుసు కదా. ఇవాళ మమ్మల్ని ఢిల్లీకి ఇన్వైట్ చేయొచ్చు కదా. మేము ఫేస్బుక్లలో వాట్సాప్లలో మీరు పోరాటం చేస్తే మేము మద్దతుగా ఉంటాం, మీరు పోరాటం చేయకపోతే మీతో పోరాటం చేస్తాం అని కూడా నేను నా మెసేజ్ పెట్టినాను. కానీ నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో అనేది గమనించకుండా దీక్ష పెడుతున్నావు అని అంటే ఆ దీక్ష నువ్వు సక్సెస్ చేసుకోవడానికి కాదు. ఆ దీక్ష ద్వారా సరే నువ్వు బదనం చేస్తే కేంద్రాన్ని బదనం చేస్తే కావచ్చు, బదనం అయితే బదనం అవుతుంది కావచ్చు, కానీ నీకు ఇది చెయ్యాలనే చిత్తశుద్ధి లేదని మేము అంటున్నాం. అంటే ఇక్కడ మీలాంటి వాళ్ళు చాలామంది బీసీల గురించి పరితాపం పడుతున్నారు, చాలా ఉద్యమాలు కూడా చేస్తున్నారు. మీరు చెప్పినట్లనే మీరు ఢిల్లీలో వీళ్ళు ఎవరు ఎత్తుకోకముందే ఈ ఎజెండాను ఎత్తుకొని మీరు ఢిల్లీ కూడా దీక్ష చేయడం అనేది జరిగింది కదా. బీసీల సమస్యల పట్ల బీసీలకు ఇంప్లిమెంట్ కావాలి రిజర్వేషన్ అని చెప్పేసి. మిమ్ములను కాకుండా ఇంకా ఎవరినన్నా పిలిచారా? మరి బీసీ కుల సంఘస్థులనే కావచ్చు, లేకుంటే బీసీ ప్రధానమైన నాయకులను కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారా, లేకుంటే ఇతర సంబంధించిన బీసీలలో చాలామంది నాయకులు ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీలో కూడా చాలామంది ప్రధాన పాత్ర రోల్ పోషిస్తున్నారు ఈ దేశంలో. అలాంటి నాయకులు కూడా ఉన్నారు కదా. ఈ రాష్ట్రం నుంచి చాలామంది ఎంపీలు కూడా బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. సో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ కలుపుకొని చేస్తున్నారా? కలుపుకొని కాదు, కానీ ఈసారి ఢిల్లీ దీక్షకు అందరిని పిలిచిండ్రు. లాస్ట్ టైం కూడా అందరిని పిలిచిండ్రు బీసీ సంఘాలను. కానీ నన్ను పిలవడం లేదు. ఎందుకు అనంటే నేను రాడికల్ స్ట్రగుల్ చేస్తా, మళ్ళీ దీక్ష చేస్తా. దీక్ష చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అవుతే వాళ్ళ వర్గానికి నష్టం కదా. కాబట్టి రెడ్డిల ప్రయోజనార్థం నిజమైన పోరాటవాదుల్ని పక్కకు పెట్టి
ఏదో షో పుట్టప్పు ఇట్లా చెయ్యాలి రావాలి అనే వాళ్ళను పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడనే వాళ్ళ కథ ఏందో అర్థమవుతుంది, వాళ్ళ చిత్తశుద్ధి ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది అర్థమవుతుంది. అందుకని ఇవాళ వాళ్ళు ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా దేశమంతా ఇష్యూను ప్రచారం చేయగలుగుతారు. కానీ అందుకు సంతోషమే మాకు కూడా. కానీ మీరు అది సాధించుకురావడానికి చేస్తలేరు అనేది మాత్రం క్లియర్. అంటే ఇక్కడ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి, బీసీ సామాజిక వర్గానికి చెందిన, మళ్ళీ అరవింద్ కూడా ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడు. చాలామంది ఎంపీలు కూడా ఉన్నారు ఇక్కడ బీసీలు. 8 మంది గెలిస్తే మీ వాళ్ళే ఎక్కువ ఉంటారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరూ కేంద్రంతో చర్చించవచ్చు కదా, ఎందుకు చర్చించలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నా, బీజేపీ కూడా చిత్తశుద్ధితో లేదు. ఇప్పుడు 42% రిజర్వేషన్లలో అదేమి వర్గీకరించి ముస్లింల కింద ఇది ఇంత అని పెట్టలేదు. ఒకవేళ అనుకుంటే 40% గంపగుత్తనే ఉన్నది. దాంట్లో అసలు రూరల్ ఏరియాల తెలంగాణలో బీసీలు అని అంటే ముస్లింలు ఎక్కడ నిలబడే పరిస్థితి కూడా ఉండదు. ఉంటే ఈ ఓల్డ్ సిటీలో ఉంటుంది, అది హైదరాబాదు ఎన్నికలప్పుడు ఉంటుంది అది. కానీ గ్రామాల స్థాయిలో సర్పంచులు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థాయిలో ముస్లింలు ఎక్కడ పోటీ పడే అవకాశమే లేదు. అందుకని వాళ్ళకు 10% పోతుంది అని ఒక దుష్ప్రచారము, అబద్ధము. అదేం వర్గీకరణ లేదు దాంట్లో. 10% ముస్లింలకు పోతుంది అనే ముచ్చటే లేదు. అందుకని గంప గుర్తించినప్పుడు ఆడు ఎవరైనా నిలబడతారు బీసీలు. నువ్వేకలా వర్గీకరించినావు అనుకో, ABCDE అని వర్గీకరిస్తే వాళ్ళకి ఎంత శాతం ఇస్తుండ్రు అని లెక్క తేలుతుంది. ఒకవేళ ఇప్పుడు 29%లో వాళ్ళకి 4% ఉన్నాయి, 42% వస్తే 5% అవుతుండొచ్చు. కాబట్టి దాంట్లో నీకు వచ్చిన నష్టం ఏంది? వాళ్ళకి ఎక్కడో వాళ్ళు ఉన్న కానీ వాళ్ళకి కేటాయించుకుంటారు. అది బైన్సాలు ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నారు, ఎక్కడున్నారో అక్కడనే కేటాయించుకుంటారు. అందుకని ఇది ఆ ముస్లింలు ఉన్నారు అని బూచి చూపి, మరి అదే నువ్వు ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అది పెట్టాలి కదా. అది పెట్టకుండా ఇక్కడ తీర్మానం చేసి ముస్లిం బీసీలు వాళ్ళు, ముస్లిం మతం సంబంధించిన మొత్తం కాదు, ముస్లింలో ఉన్న చిన్న చిన్న తెగలు ఆ బీసీలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు నీ గుజరాత్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాలలో. కాబట్టి ఇక్కడ నువ్వు కొత్తగా ఏమొచ్చింది అంటే, ఒక బీసీ అయి ఉండి బండి సంజయ్ బీజేపీలో ఉన్నాడు కనుక బీజేపీని సేవ్ చేయడం కోసం బీసీలకు ద్రోహం చేస్తున్న పరిస్థితి, బీసీలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి. అది కుంటి సాకు మాత్రమే, అది మోసం చేయడం. ప్రజలకు అర్థం కాని అంటే లోతుగా అధ్యయనం చేయని ప్రజల్ని, బీసీ ప్రజల్ని మోసం చేయడమే అది. కాబట్టి మరి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా నేను బీసీలకు పెద్దన్నను, నేను చేసింది ఎవరు కూడా అవునన్నా కాదన్నా, ఏ పార్టీ వాళ్ళు నన్ను వ్యతిరేకించినా, బీసీలు ఏ పార్టీలో ఉన్నా కానీ దీన్ని సమర్థించుకోవాలి. నేను చేసే సర్వేను కావచ్చు, నేను చేసే బీసీల గురించి ఏదైతే మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో 42 రిజర్వేషన్ అని చెప్పేసి పెట్టినాం మేము స్థానిక సంస్థలలో, అది తప్పకుండా మేము ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో మరి అది చట్టం ద్వారా మీరు వస్తుంది అనుకుంటున్నారా? ఈ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓన్లీ కేవలము ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఆర్డినెన్స్ ప్రకారమే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా? ఆర్డినెన్స్ ప్రకారం ఇంప్లిమెంట్ అయితే అది ఎన్ని రోజులు నిలబడుతుంది? చట్టం అంటే ఏంటి? అంటే ఈ రెండు మధ్యలో వ్యత్యాసం ఏంటి? మరి ముఖ్యమంత్రి ఎందుకు మరోసారి బీసీలను మోసపూరితమైన దారిలోకి తీసుకుపోతున్నాడా? మరోసారి మోసం చేయాలని అనుకుంటున్నదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? లేదంటే బీసీల పక్షంగా నిలబడుతుందా? నేను ముఖ్యమంత్రి ఇవ్వాలి కాదు, అసలు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చేటప్పుడే ఒక మోసం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించడం అనేది ఒక మోసపూరితమైన చర్య. దేనికోసం అనంటే, ఉదయ్పూర్ డిక్లరేషన్లో ప్రతి ఎంపీ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఉదయ్పూర్ డిక్లరేషన్ చెప్తుంది. దాని ప్రకారం ఇక్కడ 17 ఎంపీ స్థానాలు ఉండగా 34 అసెంబ్లీ స్థానాలు రావాలి. ఒకవేళ జనాభా దామాష అయితే 60 రావాలి 119లో మాకు, ఒకవేళ 50% జనాభా అనుకుంటే కూడా. కానీ ప్రతి నియోజకవర్గానికి 2 ఇస్తా అని ఉదయ్పూర్ డిక్లరేషన్ను పక్కకు నెట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని ఎవరెవరు? హనుమంతరావు అన్న, పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకరు, వాళ్లకు మద్దతుగా మేమందరం ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని కొట్లాడితే ఆ ముగ్గురికి టికెట్లు ఇవ్వలేదు. ఆ ముగ్గురికి టికెట్లు ఇవ్వకపోగా కామారెడ్డి డిక్లరేషన్ అంటే సరే ఇంకా పల్లెలైనా స్థానిక సంస్థలైనా మాకు ఇస్తారు, గెలుపు గుర్రాలు లేవట, కాలబడని కాంగ్రెస్ అయితే గెలవని అనుకున్నాం. గెలవని అనుకొని అయినా సపోర్ట్ చేసినాం. ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా సపోర్ట్ చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని ఖతం చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చినా కామారెడ్డి డిక్లరేషన్ అన్న అమలు చేస్తుంది కదా అనుకున్నాం. కానీ ఆ రకంగా అక్కడి నుంచి నీ మోసాల చరిత్ర మొదలైతే 19 సీట్లు ఇస్తే 5 సీట్లు ఓల్డ్ సిటీలనే ఇస్తావు, ఓడిపోయే కాడనే ఇస్తావు బీసీలకు. అక్కడ రెడ్డిలకు ఇవ్వచ్చు కదా. అందుకని రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా మొదటి నుంచి బీసీలను మోసం చేస్తూ వచ్చినప్పుడు
ఇవాళ నేను బీసీలకు మేలు చేస్తున్నా, నేను పెద్దనని చెప్పుకుంటే అది 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 ఎట్లా నమ్ముతారు బీసీ ప్రజలు? అందుకని తర్వాత నువ్వు మంత్రి పదవులు కానీ, తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ, ఆ అఫీషియల్స్కు అధికార పదవులు అప్పచెప్పడం కానీ, ప్రతి రంగంలో అన్ని రంగాలలో బీసీలకు అన్ని నువ్వు ఇవ్వగలిగేటివి, కాంట్రాక్ట్లు ఇవ్వగలిగేటివి. కాబట్టి నువ్వు ఇవ్వగలిగేటి మోసం చేస్తూ రావనుకున్న వాడి చుట్టూ మమ్మల్ని తింపుతున్న పరిస్థితి ఉంది. అయినా మరి పర్వాలేదు, నువ్వు తీసుకొస్తా అంటే సంతోషం. 42% నువ్వు తీసుకురావాలి. కానీ 42% తీసుకురాకుండా నేను పార్టీ తరఫున ఇస్తా అంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు. పార్టీ తరఫున నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్డినెన్స్ ద్వారా తెస్తావు. ఆర్డినెన్స్ ద్వారా తెస్తే కూడా నువ్వు చట్టబద్ధమే అది. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా తెస్తావా, నువ్వు చట్టం ద్వారా తెస్తావా, అంటే అసెంబ్లీలో పెట్టిన చట్టం ద్వారా తెస్తావా, నువ్వు చట్టబద్ధంగా మాకు 42% రిజర్వేషన్లు కావాలి. కానీ పార్టీ తరఫునే మేము 42% ఇస్తాము, చట్టం తరఫున అయితే లేదు, సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం ఉన్నాయని కొత్త కహానీలు తీసుకొని వస్తే మాత్రం 42% కాడ కాదు. ఇక మీ శాతం ఎంతో మేము లెక్కబెట్టి మీ శాతం మీకు ఇచ్చి మిగతా శాతం అంతా కూడా మేము బీసీలను తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఓటు చైతన్యం కోసం ఇంకా అన్ని పోరాటాలు అయిపోయినాయి. ఇప్పుడు బీసీలు ఓటు చైతన్యం కోసం, ఎందుకంటే ఎన్నికలప్పుడే మాయ మాటలు, డబ్బులు, రకరకాల ద్వారా ఇవాళ 3 పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 3 పార్టీలు 3 ముక్కల ఆట ఆడుకుంటాయి. ఉన్న బీసీలని 3 ముక్కలు చేసి ఊరును 3 ముక్కలు చేస్తాయి. కాబట్టి ఈ 3 ముక్కల ఆట జరగకుండా ఉండడం కోసం ఎన్నికల సందర్భంలో నేను ఇంతకుముందేమో ఒక దగ్గర కూర్చుని నిరాహార దీక్షలు చేసిన, ఇప్పుడు సంచార నిరాహార దీక్ష చేయబోతున్నాం. గత పోరాటాల చరిత్రలో ఎన్నడూ లేని పోరాట రూపం సంచార నిరాహార దీక్ష ద్వారా మా బీసీల ప్రజలకు పబ్బతి పడతాం, మీరు బీసీలని గెలిపించుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఈ ఉన్న 3 పార్టీలకు కూడా మేము బుద్ధి చెప్పదలుచుకున్నాం. అంటే ఇక్కడ బీసీలకు ఈ 42% రిజర్వేషన్ వస్తాయి, ఎలాంటి ఫలాలు దక్కుతాయి ఈ రాష్ట్రంలో? అంటే ఏ విధంగా బీసీ విద్యార్థులే కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు కావచ్చు, ఎలాంటి ఫలాలు లభిస్తాయి? మరి ఎట్లా అలా ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది? మరి ఎందుకు దీనికి అడ్డుపడడానికి ప్రధాన కారణాలు ఏంది? ఎవరెవరు అడ్డుపడుతున్నారు దీనికి కాకుండా? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవకాశాలు, స్థానిక సంస్థల్లో అవకాశాలు అయితే ఇవాళ నీ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు కొంత నింపడం మొదలుపెట్టినాం. అక్కడ 42% అమలు లేదు, దానికి సుప్రీంకోర్టు తీర్పే అమలు అడ్డమంటావు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఇంకా మాకు వేరే మార్గం లేదు, రాజకీయ ఉద్యమమే. రాజకీయ ఉద్యమం ద్వారానే మా బిడ్డలకు కూడా మేము న్యాయం చేసుకోగలుగుతాం. కాబట్టి నీ చేతిలో అధికారం పెట్టి ఇవాళ ఇంత జరుగుతున్నా నువ్వు చేయలేని పరిస్థితి ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ ఇవాళ ఏం చేయాలి? ఒకవేళ రీజనబుల్ ప్రభుత్వాలు, రీజనబుల్ పార్టీ అయితే ఒకవేళ అది మనం ఇవ్వలేం అనుకుంటే, 42% చట్టబద్ధంగా ఇవ్వలేము అనుకుంటే, ఆ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడాదిని అర్థంకు ఓ ముఖ్యమంత్రి మారేటోళ్ళు, పంచుకునేటోళ్ళు, రొటేషన్ పద్ధతి. ఒకసారేమో తెలంగాణ సీఎం మర్రిచెన్నారెడ్డి అయితే తెలంగాణ ఆయన అయితే, ఇంకొక ఆయన రాయలసీమ ఆయన, ఇంకోసారి ఆంధ్ర ఆయన. రొటేషన్ పద్ధతిలో రెడ్డిలే, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఇవాళ ఒకవేళ ఆ రొటేషన్ పద్ధతుల్ని అనుకుంటే బీసీ ఉద్యమం వచ్చినప్పుడు ఒక రెడ్డిని దించి మరి ఎవరిని పెట్టాలి? ఇవాళ ఒక బీసీని ముఖ్యమంత్రిగా పెట్టాలి, మరి పెట్టట్లేదు కదా. అందుకని మరి కాంగ్రెస్ చిత్తశుద్ధిని కూడా మనం ఎట్లా నమ్మగలుగుతాం? అందుకని ఈయనైతే అసలు నమ్మలేం. ఈయనైతే ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివిండు రేవంత్ రెడ్డి, చంద్రబాబు దగ్గర కాలేజ్ చేసిండు, ఇప్పుడేమో ఈడ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగమే అది, అదేం కమిట్మెంట్తో కాదు. కాబట్టి ఈయన నాయకత్వంలోనే 8 మంది ఎంపీలని బీజేపీకి ఇచ్చిండు. కాబట్టి ఈయన ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీకేమో కాంగ్రెస్ ప్రభుత్వం అని చూపించుకుంటాడు, మోడీకేమో సార్ నేను నీకు దండం పెడతా, నేను ఆర్ఎస్ఎస్ని, నేను ఇక్కడ గోశాలలు పెడుతున్నా, నేను ఇక్కడ నీకు 8 ముఖ్యమంత్రులు 8 ఎంపీలు ఇచ్చిన, ఇంకోవైపు ముస్లింలను నా మంత్రివర్గంలో పెట్టుకోలేదు, అంటే నీ ఆలోచన నేను అమలు చేస్తున్నా అని మోడీతో లైన్లు ఉంటాడు. ఇంకోవైపు చంద్రబాబు నీకు నాకు ఒకటే కేసు ఉంది, మనం గురు శిష్యులమే అని ఈ ముగ్గురిని మెయింటైన్ చేసుకుంటూ బీసీలని మోసం చేస్తున్నాడు. కనుక ఈయన మోసాన్ని బీసీల దగ్గర మనం ఎండగడతాం, బీసీలు గుర్తించిండ్రు. ఈ స్థితిలో కూడా రాహుల్ ఆయన తీసేయడానికి సాహసించడం లేదు. ఓకే, రైట్. మరి ఇంకో విషయానికి వస్తే, రిజర్వేషన్ అంశానికి వస్తే, అంటే ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మినాయిస్తే ఓసీలు కూడా ఉంటారు, మీకు తెలిసిన విషయం. మరి బీసీలకు రిజర్వేషన్ ఇంత వస్తే 50% మించకూడదు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది కదా. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పేసి ఎక్కడ కూడా 50% మించకూడదు అనేది లేదు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వక్రీకరించి వక్ర భాష్యాలు చెప్పి 50% సీలింగ్ పెట్టింది.
కానీ ఎస్సీలకు 15% వాళ్ళ జనాభా దామాషా న్యాయమైన వాటా, ఎస్టీలకు అది న్యాయమైన వాటా, ముస్లింలకు కూడా న్యాయమైన వాటా ఇవ్వాల్సిందే, బీసీలకు న్యాయమైన వాటా, మీ న్యాయమైన అగ్రకులాల న్యాయమైన వాటా మీరు ఉన్నది 10%. కాబట్టి 10% మీకు ఉండాలి. 10% మీరు ఉండని అంటున్నాం, మేము న్యాయంగా ఉంటున్నాం. మీ 10% మేమేం అడుగుతలేము. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో మా న్యాయమైన వాటా మేము తీసుకుంటూ అటు ముస్లింల కోసం కూడా మేము నిలబడతాం. ఓకే, రైట్. చివరిగా ఈరోజు మరి ఢిల్లీలో చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ధర్నాను మీరు ఏ విధంగా చూస్తారో, ఆ ధర్నా ఇప్పటికి మీకు మీ ఫలితాలు మీ వైపు ఉంటాయి, బీసీల వైపు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? లేకుంటే బీసీలను మోసం చేయడానికి అక్కడ ఒక రోజు దీక్ష చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ బంద్ చేసే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ. సరే, రేవంత్ రెడ్డి ముచ్చట పక్క పెడదాం. ఆయన పేరు రాహుల్ గాంధీ. ఆయన పేరులోనే గాంధీ ఉంది. గాంధీ ఏం చేసిండు? నిరాహార దీక్షల ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం తెచ్చిండు అని మీరు నమ్ముతున్నారు కదా. కాబట్టి మరి ఇలా బీసీ ఉద్యమంలో కూడా నేను ఒక నిరాహార దీక్ష చేసినప్పుడు నన్ను పిలవాలనే సోయి నీకు లేనప్పుడు నువ్వు ఇంకా దాన్ని ఎట్లా సాధించగలుగుతావు వాడా? అందుకని ఇప్పుడు ఈ 3 రోజులు చేసి వచ్చి ఏంటంటే మేము చేయాల్సినంత చేసినాం, ఇక మేము అయితే లేదు పోయి చట్టబద్ధంగా ఇవ్వలేము, మా పార్టీ తరఫున ఇస్తాను, మళ్ళీ మొదటికే వస్తాం. అందుకని మేము ఏమంటున్నామంటే నీకు చిత్తశుద్ధి ఉంటే సరే ఇప్పటివరకు కూడా ఒక అవకాశం ఇస్తాం. ఇప్పటివరకు కూడా ఏం అవకాశం ఇస్తాం? నువ్వు ఇప్పటివరకు నన్ను పిలవలేదు, రైట్, ఈ 3 రోజులు దీక్ష చేసి రండి, నాకు పని తప్పించిండ్రు. మీరు ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒకవేళ కేంద్రం వినకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ దీక్ష మీరు చేస్తారా? నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష నన్ను చేయమంటారా? నేను ముందు ఉండడానికి సిద్ధం, మీరు నాతో ఉండండి. మీకు నిరాహార దీక్ష చేయడం భయం అయితే, ప్రాణం పోతుందని భయం అయితే ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధం. మా బీసీల కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేకుంటే మాత్రం మీరు పోరాడితేనేమో రైట్, మీకు సపోర్ట్గా నిలబడతాం, అవసరమైతే నేను ముందు వచ్చి నిలబడతాను, నాకు ఒక్క కాల్ చేస్తే. లేదు, మీరు పోరాడకుంటే ఇంకా గ్రామాలల్లో మీతోటే పోరాటం, ఇంకా అంతకంటే ఏముండదు. ఇది పరిస్థితి. అంటే దాదాపుగా నేను ఫస్టే బీసీ ఎజెండాను ఎత్తుకొని అక్కడ బీసీల హక్కుల గురించి ఎన్నోసార్లు నేను పోరాటం చేసిన, అవసరమై ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా చేసినప్పుడు కూడా నన్ను పలకరించిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కూడా తెలుసు. నాకు ఫేస్బుక్లో ట్విట్టర్లో నన్ను ట్వీట్ చేయడం కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న దీక్షకు మాలాంటి వాళ్ళను అంటే నన్ను ఎందుకు ఆహ్వానించలేదు, ఫస్ట్ నేనే కదా చేసింది అని చెప్పేసి కూడా సిద్ధేశ్వర్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సరే, మీరు సాధించి తీసుకొస్తే మా బీసీల గురించి మీరు న్యాయం చేస్తామంటే ఎంత దాకైనా సిద్ధమే, మీ అంటనే మేము ఉంటాం. మీది కాదు, కూడదు, మీతో కాదు అనుకున్నప్పుడు మళ్ళీ నేను దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ కేవలం మభ్య పెట్టడానికే, బీసీల ఓట్లను తోని గుంజుకోవడానికే, స్థానిక సంస్థలలో బీసీలు నోరు మెలపద్దు అనే చెప్పే ఒక ఆలోచనతోటే మళ్ళీ ఇది పన్నాగం ఎన్నుకున్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి, ఏదో బీజేపీని బ్లేమ్ చేయడానికి. అయినా బీజేపీ కూడా మాకు అనుకూలంగా బీసీల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదో, ఎందుకు వహించలేదో, అక్కడ ప్రధానమంత్రి మాకే బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు మరి బీసీలు అంటే ఇంత చిన్న సులుకు ఎందుకు చూస్తున్నది ఈ 2 ప్రధాన పార్టీలు ఈ దేశంలో బీసీలను ఎందుకు తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నది? అంటే వాళ్ళ రాజ్యాధికారం దశకు బీసీలు ఉండద్దా అని చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తున్నాము. రేపు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాకు అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే 9th షెడ్యూల్లో మాత్రము ఇది రిజర్వేషన్ అంశాలను చేర్చకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కూడా సిద్ధేశ్వర్ గట్టిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రావుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.